చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. బట్టి దేవుని యొక్క చిత్తమును బట్టి కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు పేతురు, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఎందుకు ప్రాముఖ్యమైన సందర్భం అంటున్నానంటే, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము ఇక్కడ మనకు కనపడుతున్నది. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ మనందరము అర్థం చేసుకోవాల్సినటువంటి 3 విషయాలు ఏమిటంటే, యేసు ప్రభు వారితో కూడా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళింది ఎవరెవరు? పేతురు, యోహాను. చూద్దాం, 1వ వచనం చదవండి. యేసు పేతురును, యాకోబును, అతడి సహోదరుడైన యోహాను. ఇక్కడ చూడండి అమ్మా, పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు ముగ్గురు కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ముగ్గురిని తీసుకొని పర్వతం మీదకి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఇక్కడ పేతురు యొక్క వయసు ఎంత ఉండొచ్చు? ఇంచుమించు ఆలోచించండి, ఎంత ఉండొచ్చు? ఒక 40, ఒక 35, 40, 45 ఉండొచ్చు. యాకోబు, యోహానుల వయసు ఎంత ఉండొచ్చు అంటే మనకేం కరెక్ట్గా ఆడేం లెక్కలేం రాసి లేవు. వాళ్ళ వయసు కూడా ఒక 30, 35 మధ్యలో ఉండొచ్చు, అటు ఇటు. ఇప్పుడు ఎందుకు ఈ వయసులు మీకు చెప్తున్నానంటే, ముందున్న సందర్భం మనకు ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు వారు ఇలా ముగ్గురిని తీసుకొని పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ జరిగిన సందర్భాన్ని వివరిస్తాను. అయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరికి కనపడుతున్నారు? బాగా ఆలోచించండి, సందర్భాన్ని మీరు బాగా చదవాలి. బాగా ఆలోచించండి, చదవండి మా మాట. ఆయన ముఖరూపం మారెను, ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు. పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి. ఇప్పుడు ఈ కాలం ఎప్పుడుది? ఇక్కడ జరుగుతున్న కాలం ఎప్పుడు కాలం? అది కాలం మనకు కావాలి. కాలం ఎప్పుడుది?
యేసు ప్రభువారు జీవించినటువంటి 33.5 సంవత్సరాల ముందు కాలమే. బాగా అర్థం చేసుకోండి. అప్పటికి ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అంటే మొదటి శతాబ్ద కాలంలో 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు యేసు ప్రభువారి కాలం నుంచి. బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు యేసు ప్రభువారికి ముందుగా మోసే ఉన్న కాలం ఎప్పుడు? మనకు తెలియదు. అది ఎంత ఉండొచ్చు? ఇంచుమించు 1400 సంవత్సరాలకు వెనకటి కాలం. బాగా అర్థం చేసుకోండి. 1400 సంవత్సరాల కాలంలో ఉంటుంది. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు ఏలియా. ఆయన ఒక 800-900 కాలంలో ఉన్నాయన. ఇక్కడ మనకు యేసు ప్రభు వారి కాలం వచ్చేలాక కాలం మొత్తం కూడా అయిపోయింది. అంటే మొదట మళ్ళా 1 నుంచి ప్రారంభించారు. 1400 ఎనిక్కి 700 ఎనిక్కి పోతేనే ఎవరు తెలుస్తుంది? మోషే, ఏలియాలు తెలుస్తారు. బాగా వినండి మీకు బైబిల్ గ్రంథాన్ని. ఇక్కడ పేతురుకు మోసే అని ఎలా తెలుసు? అప్పుడు ఏమన్నా ఫోటోగ్రాఫ్ ఉందక్క? ఫోటోలు ఉన్నాయి కాబట్టి మన ఇళ్లలో ఫోటోలు కదిలించుకుంటాం కాబట్టి ఈయన ఎవరంటే ఈయన మా తాత అని చెప్తాం. ఆయన పేర్లు గీర్లు చెప్తారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పుట్టారు అనుకోండి, వాళ్ళకి చెప్తారు, ఇదిగోరా మీ తాత ఇలా ఉంటాడు, ముక్కు ఇలా ఉంటుంది, జుట్టు ఇలాగుంటుంది, కళ్ళు ఇలా ఉంటాయని బొమ్మను చూపించి చెబుతారు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పేతురుకు ఆయన మోసే ఈయన ఏలి అని ఎలా తెలుసు? పేతురు మోసేని ఏమన్నా చూసి ఉంటాడా? ఏలి అని ఏమన్నా చూసి ఉంటాడా? మరి ఎలా తెలిసి ఉండొచ్చు? అది ఒక పాయింట్. ఇక రెండోది, ఇక్కడ యేసు ప్రభువుకు 1, మోసేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కడతానన్నాడు. దేనికి కడతానన్నాడు? అక్కడే ఉంటారు. వాళ్ళ ముగ్గురు కట్టారు. మరి వీళ్ళు ఆడుంటారు? మనం ఇక్కడ ఉండుట మంచిది. మనం ఉండాం ఇక్కడ. అంటే మనం ఇక్కడ ఉండాలంటే ఇప్పుడు ఉండటానికి ఇల్లులు కావాలి. అంతే కదమ్మా? ఉండాలంటే ఏం కావాలి? ఇల్లులు కావాలి. పర్ణశాల అంటే తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కడతారు. మరి వీళ్ళు ముగ్గురు ఆడుంటారు? బాగా ఆలోచించండి బైబిల్. వీళ్ళ ముగ్గురు కట్టాడు. మోసేకు 1 అంట, ఏలియాకు 1 అంట, యేసు ప్రభుకు 1 కట్టేశారు. మరి వీళ్ళకు? రెండోది బాగా అర్థం చేసుకుని గమనించండి. ఇక ఇంకొక విషయంలోనికి వెళ్దాం. ఇక్కడ యేసు ప్రభు రూపము వీళ్ళకి తెలుసు. ఏలియా రూపము ఇప్పుడు ఒకవేళ తెలుసు అనుకుందాం. ఆయన అన్నాడు కదా ఆయన ఏలియా తెలుసు అనుకుందాం. తర్వాత మోసే రూపం తెలుసు అనుకుందాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పేతురు అసలు వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పేతురేమో మనలాంటి మానవుడు. యేసు ప్రభు ఇప్పుడు ఏమయ్యాడు? మహిమ రూపంలోనికి వెళ్ళిపోయాడు. బాగా నన్ను ఏమయ్యాడు? మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కనపడుతున్న ఇంకొక వ్యక్తి ఎవరు? ఏలియా. ఏలియా కూడా మహిమ శరీరంలో ఉన్నాడు. ఇక్కడ కనపడుతున్న ఇంకొక ఆయన మోషే. వీళ్ళు కూడా మహిమలో ఉన్నాడు. మహిమలో ఉన్నటువంటి వాళ్ళను మహిమలో లేనటువంటి పేతురు చూడగలడా? ఇక్కడ తీసుకెళ్లారు అక్క ముగ్గురిని. బాగా అర్థం చేసుకోండి. ముగ్గురిని ఏం చేశాడు? కొండ మీదకి తీసుకెళ్లారు. ముగ్గురు ఏం చేస్తున్నారంట? చదవండి, అక్కడ చదవండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చదివిన మాట గుర్తుందా? ఇప్పుడు లూకా సువార్తలోనికి వద్దాం. ఇది ఇక్కడే ఉంచండి, మనకు ప్రాముఖ్యమైన మాట. లూకా సువార్త 9వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కొంత సమయం. 9వ అధ్యాయం తీసారమ్మా? అమ్మా ఓకే, మీరు అందరు చదివేది కరెక్ట్ కాదనట్లేదు. 29వ వచనం చదవండి. బాగానండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. బాగానండి.
28వ వచనం చదవండి ఇప్పుడు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును ఎంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరెసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోసే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూసిరి. ఇక్కడ జరిగిన సంఘటన మనకు ప్రాముఖ్యమైనది. వీళ్ళను కొండ మీదకి తీసుకెళ్ళాడు ప్రార్థన చేసుకోవటానికి. కొండ మీదకి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మనోళ్ళు ప్రార్థన చేసేటువంటి తత్వం తక్కువ. మనలాగా ఎక్కువ ప్రార్థన చేయడు. 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తారు, 4వ నిమిషం వచ్చినప్పుడు నిద్రపోతుంటారు. కానీ యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేయుచుండగా, బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే అక్కడ ఆయన ప్రార్థన చేయుచుండగా అంటే ప్రార్థించుచుండగా అంటే ప్రార్థనలోనే ఉన్నాడు, ప్రార్థన ఆగల. ఆయన ప్రార్థించుచుండగా ఆయన రూపం మారిపోయింది. ఎప్పుడు మారింది ఆయన రూపము? ప్రార్థన. ప్రార్థన అంటే ప్రార్థన అంటే అర్థం, ప్రార్థన అంటే అర్థం ఏందమ్మా? దేవునితో మాట్లాడటం. అంటే ఇప్పుడు ఈయన బాగానండి, ఈయన తను శరీరధారిగా ఉన్న స్థితి నుంచి మహిమ అంటే ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రార్థనలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏమీ అర్థం కాదు, ఇక్కడ ఉన్న పరిస్థితులు అర్థం కాదు, ఇక్కడ ఉన్న స్థితిగతులు అర్థం కాదు. ఆధ్యాత్మిక పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఆయన ప్రార్థన చేస్తుండగా ఆ సందర్భం ఎలా ఉందంటే, దేవుడు బాగానండి, దేవుని యొక్క ఉన్నత స్థలము, దేవుడి స్థలం ఉంది కదా, ఆ ఉన్నత స్థలము అక్కడ ఉన్నట్టుగా క్రియేట్ అయిపోయింది, అక్కడ ఉన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు దేవునితో ఉన్నటువంటి మోసే, ఏలియాలు, దేవుని దగ్గర ఉన్నటువంటి మోసే, ఏలియాలు అక్కడ ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా ఎలాగైపోయింది? ప్రదేశం మొత్తం మహిమైపోయింది. ఆ మహిమలో వీళ్ళిద్దరే కనపడ్డారు. వీళ్ళిద్దరు కనపడ్డారు. వీళ్ళిద్దరు ఏలియా, మోసే అని వీళ్ళకి ఎలా తెలుసు అంటే, వీళ్ళకి తెలవటానికి ఒక కారణం ఉంది. ఏం కారణం అంట? ఇంకా ఒక కారణం ఉంది. ప్రతిదీ కూడా గుడ్డిగా మాట్లాడకూడదు. వాక్యం ద్వారాగానే మాట్లాడాలి. అర్థమైతేట్టు మాట్లాడాలి. అర్థం కాకపోతే మళ్ళా 10 సార్లు చదవాలి. వీళ్ళకి ఎలా తెలుసు అంట ఈయన మోసే, ఈయన ఏలియా అని? బాగా ఆలోచిస్తారు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఎవరు ముగ్గురు? యేసు ప్రభువారు, మోసే, ఏలియా. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళను ఒకళ్ళు పిలుచుకుంటున్నారు. ఆ పిలిచేటప్పుడు ఈయన ఏలియా, ఈయన మోసే అన్నట్టుగా ఆయనకు అర్థమైపోయింది. ఏంటి గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? యేసు ప్రభు యొక్క శిలువ మరణముల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు యొక్క శిలువ, యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి అని రాయబడింది అక్కడ. అంటే ఇక్కడ వీళ్ళ సంభాషణ, ఈ సంభాషణలో మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఈ సంభాషణ ఎలా ఉందంటే, అదొక మహిమ ప్రదేశంలోనికి వీళ్ళు కొత్తగా వెళ్ళినట్టుగా ఉంది. ఎవరు వీళ్ళు? పేతురు, యోహాను, యాకోబులు. ఇంతలో పేతురు ఎలా ఉన్నాడో మాట్లాడుతాను, మనకు అర్థం కావట్లేదు చెప్తాను. చూడండి అమ్మ, తెరవండి. 34 వచనం. సారీ అమ్మా, 33 చదవండి. 33 చదవండి. 30 చదువుకుంటూ వద్దాం. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా,
ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా ఎవరు వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గర నుంచి? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడికున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? ఎక్కడో ఉన్నది ఒక ప్రాంతం, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు దాని గురించి తర్వాత మీకు మాట్లాడదాం. వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనము ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటయు, మోసేకు ఒకటయు, ఏలియాకు ఒకటయు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పునది తాను ఎరుగకయే చెప్పాను. అది ఇక్కడ అర్థం. ఎందుకంటే మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు మనకు కొన్ని అర్థం కాదు, ఏంది ఇలా మాట్లాడుతున్నాడని. ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన చెప్పేది ఈయన కూడా తెలియదంట. అంటే ఈయన కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదొక రకమైనటువంటి దర్శనం లాగుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనుషులు ఉన్నారు కానీ వాళ్ళ ముగ్గురు ఏమై ఉన్నారు చూడండి, కింది చదువుకుంటారని కావాలంటే. అతడిలాగు మాట్లాడుతుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రకాశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటయు ఆ దినములలో ఎవరికిని తెలియజెప్పక వారు ఊరకుండేది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయినారంటే ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్తలో రండి. మీకు ప్రతిదీ మీరు ఇక్కడ వివరించాలి, ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. మత్తయి సువార్తలో రండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా, అంటే కన్నులెత్తి చూడగా అంటే అంతకుముందు కన్నులు తెలవలేదా? అంటే భయపడక ముందు ఏం జరిగింది? మార్కు సువార్తలోకి వద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. జాగ్రత్తగా ఏందమ్మా? తొమ్మిదో అధ్యాయం తీశారమ్మా, 2వ వచనం నుంచా? ఇప్పుడు 3 నుంచి చదువుదామా. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల చదువుతుంటానమ్మా. 6 నుంచి చదవండి. వారు మిగుల భయపడి గనుక దాము చెప్పవలసినది ఏమియో అతనికి తెలియలేదు. మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ కనబడలేదు. అంటే ఇక్కడ ఇదంతా కూడా ఒక తెలియనటువంటి కన్ఫ్యూజన్ లో జరిగిపోతుంది. ఇక్కడంతా వీళ్ళు కొండ మీదకి ఎక్కారు. కొండ మీదకి ఎక్కిన తర్వాత యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. బాగానండమ్మా, యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు పోయింది దేనికి? అక్కడ ప్రార్థన చేయటానికి, అంతే కదా. ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు బాగా గమనించి ఆలోచించండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. జాగ్రత్తగా చూడాలి ప్రతిది.
ఎత్తైన ఒక కొండ మీదకి వారిని ఎంట పెట్టుకున్నాడు. ఎత్తైన ఒక కొండ మీదకి ఎలా పోయాడు? ఏకాంతము కంటే ఏకాంతం అంటే ఒక్కడే. ఒక్కడే. అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమయ్యారు? 3 సందర్భాలు ఒకటే. మత్తయి, మార్కు, లూకా. మీకు ఇంకొక డౌట్ రావాలొద్దు. ఈయనేమో 6 దినాలన్నాడు. ఆయనేంది 8 దినాలన్నాడంటే, ఈయన దినములను మొదటి అంటే జరిగిన దినాన్ని, జరుగుతున్న దినాన్ని, మధ్యలో దినాన్ని వదిలేసి మిగతా 6 దినాలు చెప్పాడు. ఈయన ఆ దినాన్ని, ఈ దినాన్ని లెక్కబెట్టి 8 దినాలన్నాడు. ఆదివారం నుంచి ఆదివారానికి వదిలేస్తే మధ్యలో ఉండేది ఆ 7 రోజులు, 6 రోజులు అంటారు కదా! కానీ ఆదివారం వస్తే 8 రోజులు అంటారు. బాగా గమనించి ఆలోచించు. ఇక్కడ అలా జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ మాట చదువుదాం మళ్ళా. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో అనుకున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయం. 28 చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారాము 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసేది ఆయన. వారు ప్రార్థించుచుండగా అని రాస్తే బాగుండు. ఎందుకంటే అందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు బాగుండు. ఆయన ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు అంటే వీళ్ళు కూడా ప్రార్థన చేయాలి. కొండ మీదకి అందరిని తీసుకెళ్ళాడు. కొంచెం దూరం వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆయన ప్రార్థన చేస్తుంటే మనం చాలా మంది చేస్తుంటాం, కొన్ని చేష్టాలు చేస్తుంటాం. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ వైపు ఇట్లా చూస్తుంటాం. ఏం చేస్తారు వీళ్ళని? వాళ్ళ నోరుకు వైపు, వాళ్ళ కాళ్ళ వైపు, వాళ్ళ కళ్ళ వైపు, చిన్నపిల్లలు చూసినట్టు ఇట్లా చూస్తుంటారు కదక్క. నిజంగా చూడరా? అలవాటు ఉంటుంది మనకి. చాలా మందికి ఉంటుంది అలవాటే. ఎందుకంటే మనము ప్రార్థన చేసే వాళ్ళను చూడి ఇలా చేస్తున్నారు అనుకుంటాం మనం. ప్రార్థన ఎవరితో కలిపి చేయాలి? ప్రార్థన దేవునితో కలిసి ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ? దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని రూపాన్ని, నీ రూపము దేవుని రూపముగా మార్చుకొని మాట్లాడుతున్నావు ఇక్కడ. అప్పుడు నిన్ను నువ్వేం కావాలి? మైమరచి అని రాయబడింది. మైమరచి అంటే నీవు ఇక్కడ ఉండకూడదు. నీ స్థితి, నీ పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. నువ్వు దేవునితో మాట్లాడాలి. నీ భాష, నీ ఆలోచన, నీ తత్వం మొత్తం దేవునితోనే ఉండాలి ఇక్కడ. ఇక్కడ యేసు ప్రభు వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అంటే తండ్రికి. ఇక్కడే మనము ఇక్కడ పెద్దగా మర్మాలు గిర్మాలు ఏముండవు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే ఏదో ఒకటి చేస్తున్నాడు. ఏమని చేస్తుంటాడు చెప్పండి మీకు తెలిస్తే? ఏం చేసి ఉంటాడమ్మా? ఏందమ్మా? ఆలోచన చెప్పండి మీరు. తప్పేం లేదు. ఏమని ప్రార్థన చేసుకుంటాడు? ఆమేన్. అయ్యా, ఎందుకంటే అక్కడ సంభాషణ కూడా ఏ సంభాషణ చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు? యెరూషలేములో జరగబోయే దాని గురించి వచ్చినప్పటి నుంచి కూడా టెన్షన్ అంత ఇదే. ఎందుకంటే కొందరేమో ఏలి అనుకుంటున్నారు, కొందరు ఏలి అనుకుంటున్నారు, కొందరు వీళ్ళు అనుకుంటున్నారు. అంతకుముందు జరిగిన ఒక సందర్భం ఉందా? అంతకుముందు ఒక సందర్భం జరిగింది, మీకు తెలుసో తెలియదు ఏది? ఎన్నో అధ్యాయమమ్మా? మార్కు సువార్తలు, మత్తయి సువార్తలు, ప్రతి దాంట్లో ముందు జరిగింది అదే. 16. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. మూడవ దినమున ఆ! ఆ! పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకన్నడు కలగదని ఆయనను గద్దింపసాగాను. అంటే ఇక్కడ పేతురుతో వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇలాగ నేను పోతాను, అక్కడికి పోయిన తర్వాత నన్ను చంపేస్తారు, సిలువేస్తారు, సిలువేసిన తర్వాత మూడో దినం నేను లేస్తాను, నన్ను చిత్రహింసలు పెడతారంటే పేతురు ఏమన్నాడంటే, వద్దు ప్రభువా, నీకు అది దూరం అవ్వాలి, అసలు ఆ సిలువ మరణం నువ్వు పొందొద్దు అన్నాడు. నాకే అడ్డం చెప్తున్నావు అంటే నువ్వు సాతాను అంటే యేసు ప్రభు బాగనండి.
యేసు ప్రభువు భూమి మీద జన్మించినప్పటి నుంచి, అంటే శరీరధారిగా వచ్చినప్పటి నుంచి ఆయన శిలువ మరణానికి వెళ్ళేంత వరకు ఆయన ఆలోచన అంతది ఏంటంటే, నేను వచ్చిన పని ఇది. ఆ పనిలో ఉన్నటువంటి బాధల తెలుసు ఆయన. ఆ పనిలో ఎలాంటి బాధలు ఉంటాయో, ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో ఆయన తెలుసు. ఎలా తెలుసు అంటే, యెషయా ప్రవక్త రాశాడు కదా 53 అధ్యాయంలో, ఆయన ఇలా ఉంటాడు, ఆయన ముఖం మీద ఉమ్మేయబడుతుంది, ఇలా ఉంటాడు, ఆయన గురించి ఇలా కొడతారు, ఇలా తిడతారు, హింసించబడతారు, దూషించబడతారు, మన రోగములను బట్టి ఆయన నలగొట్టబడతాడు, ఆయన వీపు దున్నబడుతుందని ముందుగానే ప్రవక్తలు రాశారు. ప్రవక్తలు రాసింది ఆయన తెలుసు కాబట్టి, నన్ను అన్ని చిత్రహింసలు పెడతారు కదా, ఆ చిత్రహింసలు నేను తట్టుకునే శక్తి నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు మోసే ఏలియాలు వచ్చి ఎంత మాట్లాడుతున్నారు. ప్రార్థన, మన జీవితంలో మనం చేసే ప్రార్థన దేవునితో సంభాషణ కలిగేటట్టుగా ఉండాలి. మన ప్రార్థన దేని గురించి మనం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీవు నన్ను ఈ లోకంలోనికి పంపించిన తర్వాత, నేను ఈ లోకంలో జీవించినప్పుడు, నేను నీ రక్తంలో కడగబడిన తర్వాత నా పేరు క్రీస్తు, అంటే యేసు క్రీస్తులోనికి పిలువబడిన మనందరం ఏమై ఉన్నామంట, క్రీస్తును ధరించుకొని ఉన్నాము. నేను నిన్ను ధరించుకున్నాను గనుక నాకు శ్రమలు వస్తాయి. అది క్రైస్తవుల్లో ఉండవలసిన ఆలోచన. ఏమొస్తాయి? నాకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను తట్టుకునేటువంటి శక్తి నాకు దయచేయి ప్రభుని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ శ్రమలలో నీకు ఆదరణ కలిగించేటువంటి మహిమను చూపెడతాడు దేవుడు. ఆ శ్రమల పొందిన తర్వాత నువ్వు పొందబోతున్నటువంటి ఆ రాజ్యాన్ని నీ కళ్ళకు చూపెడతాడు దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మోసే ఏలియా వచ్చి యెరూషలేములో జరగబోతున్న దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అది ఎవరు చూశాడు? పేతురు చూశాడు. ఎందుకు చూశాడు పేతురు అది నీకు దూరం అవును కాక అన్నాడు కదా. అదే దూరం ఎందుకు కావాలి? అది పొందితే నాకు ఎంత విలువ వస్తుందో నువ్వు చూడాలి. ఇక్కడ కూడా బాగానండి. ఇప్పుడు పేతురు మైమరిచాడు. తాను చెప్పునేదేదో తాను ఎరుగక అన్నాడు. ఎరుగున్నాడా? ఎరగలేదు. ఏది మాట్లాడుతున్నాడు అది మాట్లాడేశాడు. ఎరుగక అలా చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కడతామన్నారు. ముగ్గురికి 3 కడతానన్నాడంటే ముగ్గురు ఒకటేనా? మరి ముగ్గురు ఒకటి కానప్పుడు కట్టే వేరుగా ఉండాలిగా. అంతే కదక్క. పనికి పిలుచుకున్నాం అనుకోండి, పనికి పిలిచిన వాళ్ళకు ఎవరి కూలి వాళ్ళకి ఇవ్వాలి. అందరికి ఒకే కూలి ఉండదు. ఇంకా మీకు అర్థం కావాలంటే అధికారాలు ఉన్నాయి అక్క. అధికారాలు ఇప్పుడు బ్యాంకులో పోతే మేనేజర్ ఉంటాడు, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత ఆఫీసర్ ఉంటాడు, తర్వాత క్యాషియర్ ఉంటారు, తర్వాత అటెండర్ ఉంటాడు, తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు, క్లర్క్ ఉంటాడు. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నారు కదా. అందరి విలువలు ఒకటి కాదు. అందరు బ్యాంకులో ఉన్నారంటే ఎవరి విలువ వాళ్ళది. క్లర్క్ కంటే పెద్దవాడు ఎవరంటే ఆఫీసర్, ఆఫీసర్ కంటే పెద్దవాడు ఎవరు ఉన్నారంటే మేనేజర్. ఇప్పుడు మేనేజర్కి, ఆఫీసర్కి, క్లర్క్కి ఒకే రకమైన కుర్చీలు వేస్తామంటే ముగ్గురు ఉద్యోగాలు ఒకటే కదంటే. అంటే ఇక్కడ పేతురు బాగనండి. పేతురు ఇక్కడ తాను ఎరుగక ఉన్నా యేసు ప్రభు యొక్క మహిమను గుర్తించలేదు. అది చాలా గొప్ప విషయం అది. అందుకని మీరు అక్కడ చదవండి ఆ మాట. లూకా సువార్తలో చాలా జాగ్రత్తగా చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయంలో 32వ వచనం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి అన్నాడు. ఆయననా చూసినరా? ఆయన మహిమను చూశారా? అంటే ఆయన మహిమ, ఆయనకు మహిమ ఉంది, వీళ్ళను మాత్రం మామూలుగా ఉన్నట్టు కనపడదు. వాళ్ళు కూడా మహిమ ఉంది కాదనట్లేదు. ఈయన మహిమతో ఆయన మహిమ సమానం కాదు. అర్థమవుతుందా? ఈయన మహిమను ఆయనతో కూడా 2 పురుషులను అని రాయబడింది. మహిమ
అంటే దేవుని యొక్క మహిమ, క్రీస్తు యొక్క మహిమ వర్ణించటానికి తగినది కాదు. ఎలా చేశాడు? నిద్ర మేలుకొని వెంటనే చూడగానే ఆయన మహిమ కనబడుతుంది ఇక్కడ. ఆయన మహిమ, ఆ మహిమ పేతురు చూసిన వెంటనే ఇక్కడ ఏలియా, మోసే ఈలను చూశాడు. ఆయన మహిమను చూసినప్పుడు ఏమన్నారంటే, ముగ్గురికి పర్ణశాలలు కడతానన్నాడు. ముగ్గురికి పర్ణశాలలు మేము కట్టుదుము. అంటే ఆ మహిమకు పర్ణశాలలు కట్టేంత గొప్ప వాళ్ళం కాదు మనం. అది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. దేవుణ్ణి కట్టేయటానికి చర్చిలు కట్టారు అనుకుంటాం, దేవుణ్ణి ఉంచటానికి మందిరాలు కట్టామనుకుంటాం. తప్పు. దేవుణ్ణి ఉంచేంత మందిరాలు భూమి మీద ఎక్కడా లేవు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది ఎందుకయ్యా మందిరం అంటే, మనము సమాజంగా కూడుకోవటానికి అంతే. సమాజముగా కూడుకోవటానికి. మరి ఆయనలో ఏముందంటే, ఆయనలో మహిమ. ఆ మహిమ ఎంత ఉండదంట? అది నీకు అంతు పట్టనంత మహిమ. ఏమన్నాడు ఆయన? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నాకు ఎలాంటి మందిరము కట్టుదురు అన్నాడు. నా సింహాసనం ఆకాశము, నేను అక్కడ కూర్చొని పాదములు పెడితే ఇక్కడ ఉంటాయి నా పాదాలు. నేను ఎక్కడ మెచ్చుతారు మీరు? అంటే దేవుణ్ణి మనము చూడవలసింది ఒక మనిషి రూపంగా కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సృష్టికర్త, దానికి మనము రూపాన్ని ఇవ్వటం తప్పు. ఏదో ఇంత సెల్ ఫోన్లో, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కదమ్మా, అందరి దగ్గర ఉన్నాయి కదా సెల్ ఫోన్లు. ఈ సెల్ ఫోన్లో అది ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ పెట్టి అదే యేసుప్రభు అంటాం తప్పు. అది నేను చెప్తున్నాను. చాలా మందికి ఇది ఒక పిచ్చి. అంటే సెల్ ఫోన్ మీద లేకపోతే ఇంట్లో ఇది యేసుప్రభుని ఇంత చిన్న, అంటే ఇంత ప్రేమ అంటారు కదక్క, ఒక 2 అడుగులు ప్రేమ కట్టి ఆ ప్రేమ మధ్యలో బొమ్మను పెట్టేసి యేసు ప్రభు అదే అని చెప్పడం తప్పు. యేసు ప్రభు యొక్క మహిమ మనందరికీ అంతుబట్టదు. అది కనపడంత చిన్నది కాదు, మనం చూసేంత గొప్పది కూడా కాదు. ఇప్పుడు పేతురు చూశాడు కదంటే, ఈ పురుషులను చూశారు, ఆయన మహిమను చూశాడు, కానీ ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన చూడటం ఆయన వల్ల కాదు. దేవుని యొక్క ఏమై ఉన్నాడంట ఆయన? బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోన ఎక్కడ ఉంటుంది చూడండి. ఒకటి 3 అంటే చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క ప్రతిరూపమునయుండి తన మహాశక్తి గల మాట చేత చూడండి ఏమన్నాడంట ఆయన? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనే మాట మీద 3 అనేసి ప్రతిబింబము. దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ప్రతిబింబం. అంటే దేవుని ప్రతిబింబం ఎంత? ప్రతిబింబం అంటే తెలుసా? ప్రతిబింబం అంటే తెలుసా మీ ఊరికన్నా? మనం అద్దంలో చూసుకుంటాం చూడు, మన ముఖమే అద్దంలో కనపడుతుంది, అదే మన ప్రతిబింబం. కాబట్టి దేవుని యొక్క ప్రతిబింబం ఏంటిది? మరి ప్రత్యేకంగా ఏముంది? అందుకేమన్నాడు? ఇదిగో ఏమన్నాడు యోహాను సువార్తలో కానీ పిలుపుతో కానీ, నన్ను చూసిన వాళ్ళు అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టుగా నన్ను ప్రత్యేకంగా మీరు తండ్రిని చూడమని చెప్పాల్సిన పని. ఎందుకంటే నేను దేవుని యొక్క ఏమై ఉన్నాను? ప్రతిబింబం. ఇప్పుడు నన్ను చూడాలంటే నన్ను చూసి నా అద్దంలో నా ముఖం చూపిస్తే నేను కనపడినట్టుగా మీకు. మరి అద్దంలో ఉన్నది నేను ఒకటేనా? బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అద్దంలో ఉన్నది నేను ఒకటేనా? ఇప్పుడు నా ప్రతిబింబం అది, ఇది నేను. ఎందుకంటే అద్దంలో ఉన్నది నాది వేరు ఉంటుంది. ఎలా వేరు అంటే బాగా అర్థం చేసుకోండి. ఎలా వేరు? బాగా ఆలోచించాలి. శక్తి, బలము ఇవన్నీ కాదు, వేరు ఉంటుంది ఒకటే. ఎలా ఉంటది? అద్దములో కుడిగుంటే, బయట కుడిగుంటే అద్దములో. అందుకే యేసు ప్రభువు
నేను దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నానంటే ఆయన తిరిగింది అనుకో, ఈ కుడి ఏమవుద్ది? ఇప్పుడు కుడి పార్శ్వమున ఉన్నాను అనుకో, నేను ఉన్నాను అనుకో, తిరిగితే ఏమవుతాగా? అది ప్రతిబింబము. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోలేక చాలా మంది ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనకు అర్థం కావటం చెప్తున్నాను. మీరు దేవుని ప్రత్యేకంగా చూడాలనుకుంటే దేవుడు మీకు కనపడంత గొప్పోడు మీరు కాదు. నన్ను చూస్తే దేవుని చూసినట్టు అన్నారు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు చాలు మీరు అన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఎలా చూశారు వీళ్ళు? ఎలా చూశారు? ఎలా చూశారు ఆయన్ను? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ముక్కు, నోరు, ఇలా శరీరం ఆకారం కాదు. పేతురు చూసిన మహిమ. అర్థమైందా? పేతురు చూసింది ఏంది? యేసు ప్రభు యొక్క మహిమను. మళ్ళీ యేసు ప్రభుని కూడా చూడాలి అక్కడ. అంటే యేసు ప్రభు అంటే ఆ నిర్గమంలో ఉన్న యేసు ప్రభుని కాదు, ఆయన మహిమ. ఆ మహిమను చూసి తట్టుకోలేకపోయాడు అంతే. మీకు అర్థం కావడానికి బాగా గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18 వచనం ఒకసారి చూడండి. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమలోనికి పొందుచు ఎంతగా అసలు దీంట్లో ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే, అంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అసలు అర్థం ఇక్కడ బయటపడిపోయింది. అసలు ఈ మాట నేను చదివినప్పుడు చాలాసార్లు, ఎందుకంటే ఇక్కడ జరగటానికి గల కారణం ఏంటంటే, వారు మోసే ముఖమును చూసినప్పుడు ఏమయ్యారట? మోసే యొక్క ముఖమును వాళ్ళు చూడలేకపోయారు. కాబట్టి ఇక్కడ అంతేమన్నారు తెలుసా? మనమందరము ముసుకు లేని ముఖముతో. ఏ ముఖము అంటే? ముసుకు అనేది ఏంటిది? ఇక్కడ ముసుకు అని ఎందుకు అన్నాడంటే, మోసే కొండ మీద నుంచి దిగొస్తున్నాడమ్మా. బాగానండి, కొండ మీద నుంచి దిగొస్తున్నప్పుడు వాళ్ళందరూ మోసేని చూడలేక ముఖాలకి ఏం వేసుకున్నారు? ముసుగు ధరించుకున్నారు. బాగా అర్థం. ముఖానికి ముసుగేసుకున్నారు. ఇప్పుడు ఏమన్నారంటే, మోసే మేము నీ ముఖమును చూడలేకపోతున్నాము, నువ్వు దిగొచ్చేటప్పుడు నీ ముఖానికి ముసుగేసుకొని దిగిరా, ఎందుకంటే మేము దాన్ని చూడలేము. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని ప్రత్యక్షంగా చూడటం మన వల్ల కాదు. అందుకని రేపు ఏం చేస్తామంటే, ముసుగు లేని ముఖం అంటే ఇక ముసుగు అవసరం లేదు. మనం ఎలాగైతే ఒక మహిమలోనికి వెళ్తామో ఆ మహిమలో మనం ఏం చేయగలం? ఆయన్ను చూడగలము. అలా చూడ్చిన మనము ఏమవుతామంట? మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోతాం. అధిక మహిమ ఎలాంటిది? చూడండి అక్కడ చదవండి ఆ మాట. అధిక మహిమ ఎలా ఉందంటమ్మా? ముందు చదవండి. ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత. ఏ ఆత్మ చేత? ప్రభువగు ఆత్మ చేత. ఏ పోలిక మారిపోతాం ఇప్పుడు మనము? ఆ పోలిక. అది ఏ పోలిక? దేవుని పోలికలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ పోలికలోకి వెళ్ళాలంటే ఇక్కడ మనము మహిమలోనికి రావాలి. మొదట ఈ మహిమలోనికి రావాలంటే మనము మహిమ శరీరాన్ని దాల్చుకోవాలి. అందుకనే పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఇదిగో నేను నా పని తుదముట్టించింది, నేను ఆయనతో కలిసి కూడా వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. అక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక అనుకుంటా, చూడండి. నా పరుగు కథ ముట్టించుతుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చూడండి, ఇక మీదట నా కొరకు ఏమున్నది? నీతి. అంటే ఎందుకంటే నేను దాన్ని పొందుకోవాలంటే నాకేం కావాలి తెలుసా? నాకేం కావాలి? బాగానండి, ఏం కావాలంటున్నారంటే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలోనికి రండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు
నా శరీరం అందు ఏం చేసుకొని ఉన్నాను? ఏ ముద్రలయ్యి? యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకున్నాను కనుక ఇక ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దన్నాడు. ఇక మీదట ఎవరు నన్ను ఇంక శ్రమలు పెట్టద్దు. ఎందుకంటే ఆల్రెడీ నేను యేసు ముద్రలు ధరించుకున్నానంటే యేసు ప్రభు యొక్క పోలికలోనికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. ఇక నన్ను ఏమి శ్రమలు పాటలేదు, నన్ను ఇబ్బందులు పెట్టాల్సిన పని లేదు మీరు అంటున్నారు. ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే పేతురు యేసు ప్రభు యొక్క మహిమను ఎలా చూశాడంటే అక్కడ చూడండి, ఎలా అనుకున్నాడంటే మోసే ఏలియాతో సమానం అనుకున్నాడు అక్కడ. కానీ యేసు ప్రభు యొక్క మహిమ వేరు. ఆ మహిమ మీరు అనుకోవచ్చు, అయ్యా మోసే ఏలియాల కొరక ఆ మహిమలోనికి పొందంటే ఆ పూర్తి మహిమలోనికి వెళ్ళాలి. ఇంకా ఆ పూర్తి మహిమలోనికి ఎప్పుడు వెళ్తారు? ఆమేన్. ఎప్పుడు ఎత్తబెడతాము? అక్కడ మనకు చదవబడింది చూడండి, ముసుగు లేని ముఖముతో మనం వెళ్ళినప్పుడు అక్కడ రాయబడింది చూడండి, మొదట బ్రతికింపబడి వాడు ఎవరంట? పునరుత్థానం గురించి మాట్లాడినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మొదట బ్రతికించబడిన వాడు ఎవరు? క్రీస్తు. ఆయన వచ్చినప్పుడు తన వారందరిని తనతో కూడా వెంటబెట్టుకొని వస్తారని చెప్పినప్పుడు రాయబడినప్పుడు ఒక మాట ఉంది, మృతులు తమ తమ వరుసలో ఏం చేయబడతారంట? తమ వరుస. మొదట ఆదాము లేపబడతాడు, ఆదాము నుంచి ఒక్కొక్కరు లేపుకుంటూ వస్తాడు. అది క్రమం. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళకి మహిమ లేదన్నట్లు నేను, వాళ్ళకున్న మహిమ వేరు. రేపు యేసు ప్రభు వారు లేపబడి తండ్రి దగ్గరగా తీసుకుపోయినప్పుడు అప్పుడు యేసు ప్రభు మనకేం చేస్తాడంట? దేవుని యొక్క మహిమలోనికి మనం మార్చేస్తాడు అక్కడ. అదేగా రాయబడింది అక్కడ, ప్రభు యొక్క ఆత్మ చేత అని రాయబడింది. అదేనమ్మా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ వలన మహిమను ఆ పోలిక. ఏ పోలిక అంటే ఇంకా పోలికలోకి వెళ్ళాల, ఆ పోలికలోనికి తీసుకెళ్ళిపోతాడంట. ఇప్పుడు యేసు ప్రభు వారిని పేతురు చూసినట్టుగా మోసే ఏలియాలను కూడా చూస్తుంటే ఈ మహిమ వేరు, ఈ మహిమ వేరు. ఆ మహిమకి ఈ మహిమకి చాలా తేడా ఉంది. ఆ మహిమ ఏంటంటే దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మూర్తిమత్వము అని రాయబడింది అక్కడ. దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. అద్దంలో చూడగలం మనం దేన్నైనా. అర్థం చేసుకుంటాం బాగా. మీరు సూర్యుడు ఉన్నాడు తెలుసు, మీ అందరికీ తెలుసుగా. సూర్యుని మీరు డైరెక్ట్ గా చూస్తారా? మరి అద్దంలో దానికి దీనికి తేడా ఏంది? అద్దంలో ఉన్నది కూడా ఆ సూర్యుడే కదా. మరి అద్దంలో చూసినప్పుడు ఎంత దూడేం చూస్తారు? మీరు కళ్ళు ఆర్పకుండా గంట దూడేం చూస్తారు. మరి మామూలుగా చూడటం 2 సెకండ్ల కల్లా కళ్ళు మూసుకుంటారు. ఎందుకని? అక్కడ ఉన్న మహిమ, అక్కడ ఉన్న ఆ ఫోకస్ మనం తట్టుకోలేము. అద్దంలోకి వచ్చిన తర్వాత ఇదేమైపోయింది? అద్దంలోకి వచ్చిన తర్వాత అదే, కానీ ఏమైంది? అది డైరెక్ట్, ఇది ప్రతిబింబం. యేసు ప్రభు వారిని ఇక్కడ మనము చూడగలము, కానీ రేపు తండ్రి దగ్గర యేసు ప్రభు తన పూర్తి మహిమను పొందుకున్నప్పుడు మనం చూడలేం. అందుకని ఏమన్నారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనుకుంటాను చూడండి, ప్రతిదీ అసలు నిజంగా బైబిల్లో ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే ఈ రోజు మనకు అర్థం కాక ఏదేదో ఒట్టుట్టు వాటి కోసం పాకులాడుకుంటూ ఒట్టుట్టు వాటి కోసం కొట్లాడుకుంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనం, సారీ 5వ వచనం కాదు, అదేనమ్మా. ఎన్నో వచనం అది? 6. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, బాగానండి, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొనెను. ఏం చేశాడట? తన్ను తానే రిక్తుకుని. అంటే ఎవరు చేశారు ఇప్పుడు యేసు ప్రభువుని తక్కువగా? ఎందుకు చేసుకున్నాడంటే అదంతా మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ పేతురు చూసినప్పుడు ఈ మహిమ వేరు, పేతురు చూసిన మహిమ వేరు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే పేతురు యేసు ప్రభు వారిని మహిమను చూశాడు, ఆ మహిమే నిజమనుకో. ఆ మహిమ కాదు, అస్సలైన మహిమ ఒకటి ఉంది అక్కడ. ఆ మహిమను చూడటం వల్ల కాదు. ఎందుకంటే ఎన్నడను ఎవరును దేవుని స్వరూపమును
చూడలేదు, ఆయన స్వరమును వినలేదు. మరి ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడంటే మనం ఎప్పుడైనా పప్పులో కాలేస్తామని ప్రతిదీ రాసి పెట్టబడింది. ఈరోజు మహిమ, ఆ మహిమ యేసు ప్రభు వారి యొక్క మహిమ పేతురు చూసి అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా ఇక నాకు ఇల్లు వద్దు, వాకిలి వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, ఏమొద్దు, ఇక ఇక్కడ ఉంటే మంచిది. ఆఫ్టర్ కొండ మీద చూపించిన ఆ చిన్న మహిమ కొరకే అన్నీ వద్దనుకున్నాడే. ఇక శాశ్వత కాలంలో పరలోకంలో తండ్రి దగ్గర ఉన్న మహిమ అంటే ఇంకేమని వదులుకోవద్దు. బాగా ఆలోచించండి. కొండ మీద ఆ మహిమ అక్కడ ఏముంది? ఇదిగో ఆయన మహిమను చూశాడు. నీకును మోషేకు ఏలియాకు ఇక్కడ ఏమంటున్నారు? మనం ఇక్కడే ఉందామయ్యా. ఇంటికాడ పిల్లలు గుర్తు రాలేదా? భార్య గుర్తు రాలేదా? బాగా అర్థం చేసుకోండి. పిల్లలు గుర్తు రాలేదా? భార్య గుర్తు రాలేదా? వేటకపోవటానికి వల గుర్తుకు రాలేదా? చేపల గుర్తుకు రాలేదా? ఆ యొక్క జీవనోపాధి కొరకు పెంచుకుంటున్నటువంటి ఆ యొక్క జీవనోపాధి కొరకు ఉన్నటువంటి ఆ యొక్క పడవ, ధోని అంటారు కదా, ధోని ఏ గుర్తుకు రాలేదు పేతురుకి? ఎందుకని? నా బాగానండి అక్క. ఎందుకని అసలు అర్థం చేసుకోండి ఒకసారి అయినా. ఆలోచించండి. ఎందుకు గుర్తు రాలేదు అయ్యి? మనకు గుర్తు వస్తాయి కదమ్మా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ మహిమను చూసిన తర్వాత ఇదంతా వేస్ట్ అనుకున్నాడు. ఆ మహిమను చూసిన తర్వాత ఇదంతా వేస్ట్. బాగానండి. ఆఫ్టర్ కొండ మీద యేసు ప్రభు వారు కొంత సమయం చూపించిన ఆ మహిమకే ఆఫ్టర్ అనుకున్నాడు. ఇక శాశ్వత కాలం ఉండబోయే మహిమను చూస్తే ఇదేమని అనుకుంటాము? లైఫ్ లాంగ్ శాశ్వత కాలం ఆ మహిమ ఏంటంట, అది మహిమ నుండి అధిక మహిమ. ఆ మహిమలో ఏది మనకు కనపడదట. ఎందుకంటే చూడండి, అందుకే పౌలు గారు ఆ విషయాన్ని చాలా చక్కగా ఒక మాట వర్ణించాడు. ఏమన్నాడంటే, రోమిలకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా మాట్లాడాడు ఆ మాటను. ఆ మాట నేను చదివినప్పుడు చాలా నాకు చాలా సంతోషం వేస్తున్నాడు ఆ విషయాన్ని చూసినప్పుడు. 3వ అధ్యాయం 8వ అధ్యాయం 18వ వచనం. బాగానండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ. మన ఎడల ఏది ప్రత్యక్షం కాబోతుంది? ఆ మహిమ ఎదుట ఏయి సమానంగా ఉంటాం. ఏయి సమానంగా. ఏయి అంటే బాగా ఏయి అంటే పేతురు చెప్పినట్టుగా ఏయి సమానం కాదు. కానీ ఇప్పుడు మనం బాగానండి. ఇప్పుడు మనము ఆ మహిమను చూడగలిగామా? ఇప్పుడు చెప్పాలి మీరు అక్క. ఇప్పుడు మనం ఆ మహిమను చూడగలిగామా? చూడలేదు. చూడకపోబట్టే బాగానండి. చూడలేదు గనుకే ఇంకా భూమి మీద కోరికలు చావాల. భూమి మీద కోరికలు ఏం కాల? చావలా. అందుకని ఏమంటున్నాం? ప్రతి చోట పోనీ ఎక్కడికి పోయినా చూడండి, పైసామే పరమాత్మ అన్నట్టుగా డబ్బే ప్రధానం అయిపోయింది ప్రతి వాడికి. డబ్బు లేకపోతే ఏమి జరగదు కదా అనుకుంటున్నాం. అంతే కదమ్మా? డబ్బు లేకపోతే ఏమి. కానీ బైబిల్ ఏం చెప్పింది? అదే చెప్పిందా? బైబిల్ ఇంకేమని చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది అక్క? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నది. అంతే అన్నది. ఇంకేమన్నా అన్నాడు దేవుడు? ప్రతి దానికి డబ్బే ప్రధానమైన కారణం. మీరు బాగానండి. బైబిల్ ఏం చెప్పింది మనకు? అది కావాలి. ఇప్పుడు ముగించుకునే ముందు ఆ మాట మనకు అవసరం. నీ ధనంతో నువ్వు కూడా నశించిపోదు కాక. అదే చెప్పింది. ఏమని చెప్పింది? ఒక మాట చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కదా, మీరు అందరూ ఉన్నారు కదా, మీ అందరు సంఘంలో ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. జాగ్రత్తగా ఉన్నాడు అక్క. ఈ మాట వినండి. బైబిల్ చెప్పిన మాట ఈరోజు మనకు అర్థం కావాలి. ఇక్కడ మహిమ, ఆ మహిమ ఎదుట ఏయి కూడా సమానం కాదు. ఏయి నువ్వేమన్నాడు కాదు, ఏయి కూడా సమానం కావు. ఇప్పుడు ఆ మహిమను నువ్వు చూసావా, చూడలేదా? అది కావాలి మనకి. చూడలేదు. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి మైండ్లో. అంటే బైబిల్లో కాదు, చూడలేదు. చూడలేదు గనుక ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ లోకం కావాలనుకుంటున్నావు. చూసింటే లోకం వద్దనుకుంటావుగా. చూడలేదు కనుక ఏం కావాలనుకుంటున్నా? ఈ లోకం కావాలనుకుంటున్నావు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరన్నారు.
ఇప్పుడు రెండు కావాలిగా మనకు. దేవుడు కావాలి, సిరి కావాలి. సిరి దేనికి కావాలి? సిరి దేనికి కావాలమ్మా? ఆ? చెప్పండి మీరు. సిరి దేనికి కావాలంటే లోకంలో బతకడానికి కావాలి, అంతే. ఒక్క మాటలో చెప్పేది అయిపోలా. సిరి దేనికి కావాలి? సిరి అంటే ఏంది? సంపద. సిరి అంటే సంపద. సిరి దేనికి కావాలి? లోకంలో బ్రతకటానికి కావాలి. మరి దేవుడు దేనికి కావాలి? ఆ? మహిమలో బతకటానికి దేవుడు కావాలి. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు మహిమలో బతుకుతున్నారు, అందుకే ఇవన్నీ అనుకున్నారు. అర్థమైందా? కొండ మీదకి వెళ్ళినప్పుడు దేనిలో బతుకుతున్నారు వీళ్ళు? ఆ మహిమను చూశారు, ఎన్నో అనుకున్నారు. ఇప్పుడు కిందికి వచ్చినటువంటి వీళ్ళకు మహిమ ఏమైంది? మరుగైపోయింది. మహిమ గుర్తు రాకుండా పోయింది. అందుకని ఏమన్నాడు యేసు ప్రభు వారు? పేతురు చూడండి, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 21వ అధ్యాయం. జాగ్రత్త చదవండి, అప్పుడప్పుడు గుర్తుంది. ఉమ్, 21:3. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చుదామని మనిరి. వారు వెళ్ళి దోణ ఎక్కి ఆ రాత్రి అంతయు ఏమీ పట్టాలి. ఓకే, ఇప్పుడు సీమోను పేతురు ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ? లోకమును చూశాడు కనుక ఏం కావాలన్నాడు? చేపలు పట్టబోతున్నాడు. మరి సీమోను పేతురు కొండ మీద ఏం చూశాడు? ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, కిందికి పోదాం పన్నట్టు, వద్ద ఇవన్నీ బాగుంది. ఏమన్నాడమ్మా? ఇక్కడ మంచిది, బాగుంది, ఇది మంచిది, అన్నీ మనకు బాగుంది, ఆడొద్దులే బొద్దులే కిందికి వద్దులే అన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మీ ఇష్టం వచ్చిన కాడికి పోయి నేను మాత్రం చేపలు పట్టడం పోతున్నాను. ఇప్పుడు మనకు చెప్తున్నానండి, మనకు మహిమను చూస్తున్నామా లేకపోతే లోకాన్ని చూస్తున్నామా? మహిమ కనపడలేదు కదా, కనపడి ఉంటే చూసేవాళ్ళం కదా. ఆ మహిమ ఏమైందంట? ఆమేన్. ఏమైందంట? యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండెను. చదవండి. ఓకే, మీరు చదివిందంతా కరెక్ట్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది ఆ వాక్యమే కాదు. మీకు నోటెడ్ కంఠస్థం పడిపోయారు కొన్ని మాటలు, అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ లాగా చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం అంటారు ఎందుకు మీరు? ఆ వాక్యం అంటే ఏ వాక్యం అది? అసలు లేదది. అది మాట మీరు అసలు మాట్లాడితే ఆ మాట మాట్లాడి చాలా పొరపాటు అయిపోతారు. ఆది యందు ఏమున్నది? వాక్యం ఏమై ఉన్నది? వాక్యం ఏమై ఉన్నది? ఆ వాక్యము శరీరధారిగా ఏమైందంట? ఇప్పుడు చూడండి, ఇక్కడ చదవండి మీకు అర్థం అవటానికి. కలిగి ఉన్నది అది ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించగానే చీకటి దాన్ని గ్రహించలేదు. దేవుని యొద్ద నుండి పంపడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా కిందికి వచ్చిన తర్వాత నేను 14 వచనం, ఆ వాక్యము ఇది. ఇక్కడ మీరు ఆ వాక్యమని ఎక్కడ 14వ వచనంలో మాట్లాడాలి. ఆ వాక్యమని 1వ వచనంలో మాట్లాడితే ఏ వాక్యము? యోహాను నోటి నుండి వచ్చిన వాక్యం ఉంది చూడు. యోహాను మాట్లాడతానని చెప్తున్నా, సాక్ష్యం ఇచ్చాడు చూడు, ఒక వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా ఎక్కడికి వచ్చింది? కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చను. మన మధ్యకు ఉన్నది ఏంటి? ఇప్పుడు మన మధ్య ఉన్నది ఏంటమ్మా? వాక్యం. నువ్వు వాక్యాన్ని చూస్తే పేతురులాగా మహిమను చూసినట్టే. మహిమను చూసిన నీకు ఏది వద్దనుకోవాలి? వద్దు మాకు అనుకోవాలి. ఇప్పుడు అనుకుంటున్నావా? బాగా ఆలోచించను. అనుకుంటున్నామా? అనుకోము. ఎందుకంటే మనం చూడటం లేదుగా. మరి రోజు చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ యేసు ప్రభువారితో రోజు ఉన్నారు కదా వాళ్ళు. ఉన్నారా లేదా? కొండ మీద సందర్భం తప్ప. అలాంటి ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభుని ఏమంటున్నారు? కొండ మీద సందర్భం తప్ప అన్నాడు. యేసు ప్రభుని ఏమంటున్నాడు? స్వస్థపరిచేవాడు, రోగాలు పోగొట్టేవాడు, దెయ్యం పట్టినవాడు, తిండిపోతాడు, వ్యభిచారి, తాగుపోతాడు అన్నాడు. ఏమంటున్నాడు? ఒక మాట అన్నాడు ఇక్కడ,
మా ప్రాంతం నుంచి వెళ్ళిపోమన్నాడు. ఇంకా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ రోజు చదివిన సందర్భాన్ని మీరు మొత్తం చెప్పొద్దు, మళ్ళీ మొత్తం చెప్పాలంటే చాలా ఉంది. ఏమంటున్నాడు యేసు ప్రభుని, ఏమంటున్నారు వాళ్ళు? ఏమన్నాడు? అయ్యా, నీకు వస్తున్న ఆ శ్రమలు నీకు వద్దే అంటున్నాడు. వద్దంటానికి ఏనెవరు? అదే వద్దంటానికి ఏనెవరు? వద్దంటానికి ఏనెవరంటే ఈయన ఇంకా మహిమను చూడలా. అదే మహిమను చూస్తే వద్దంటాడా? మహిమను చూస్తే ఏ ఆఫ్టర్ ఏమవుతుంది అంటాడు. ఇప్పుడు యేసు బాగనండి, పేతురు మహిమను చూడలేదు కనుక యేసు ప్రభు చేస్తున్న ప్రతి పనికి అడ్డంగా నిలబడాలనుకుంటున్నాడు. అయ్యా, మేము నశించిపోతున్నాం, నీకు కొంచెమైనా చింత లేదా? మేము ఆకలి తల్లాడిపోతున్నాం, మా మీద కొంచెమైనా దాడి లేదా? మాకు తినటానికి లేవు, ఉండటానికి లేవు, కట్టుకోవటానికి లేవు, మా పరిస్థితి ఆలోచించవా? మా పిల్లలు, మా భార్యలు మేము ఎలా బతకాలా అంటున్నాడు. కానీ ఇప్పుడు మహిమను చూసిన తర్వాత ఏది గుర్తురాల ఆయన. మహిమను చూసినాక ఏది గుర్తురాల. ఈ రోజు నువ్వు వాక్యాన్ని మహిమగా చూస్తే నీకేది గుర్తుకు రాదు. కానీ ఈరోజు వాక్యాన్ని ఎలా చూస్తున్నారు? అక్షరాలలో మాత్రమే చూస్తున్నారు. అక్షరాల్లో చూడటం వేరు, మహిమలో చూడటం వేరు. కళ్ళలో నిద్ర దర్శనం వేరు, పేతురుకు కలిగినటువంటి ఈ పరిస్థితి వేరు. అందుకని ఏమన్నాడు? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా బాగినండి అమ్మా, బాగినండి, జాగ్రత్తగా ఉండండి. చదివే వాళ్ళు జాగ్రత్త చదవండి అమ్మా. మీరేదో కథల బుక్ చదివినట్టు చదవద్దు. ఈ వాచనం మాత్రం జాగ్రత్తగా చదవాలి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన 16 2వ పేతురు 1వ అధ్యాయం 16 వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని. అట్లా చదవాలమ్మా. చదివేది ఎలా ఉండాలంటే సందర్భం మొత్తం చదవాలి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించుట వలన, అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు చెప్పలేదు అన్నాడు. చమత్కారంగా కల్పించబడిన కథలంటే చెప్పండి మీరు, చెప్పమ్మా. అంతేనా? చమత్కారంగా కల్పించిన కథలంటే అంతేనా? మేము చచ్చిపోయిన తర్వాత మేము మంచి పనులు చేశాము, అక్కడ పోయి పూల చెట్లకు నీళ్లు పోతుంటాము, ఈ చమత్కారం కల్పించి ఏదో పెదరాసి పెద్దమ్మ కథలు, నిజాలు కాదయ్యి. యముడు కొంతమంది నూనెలో కాలుస్తాడు, కొంతమంది ఎక్కడ కాలుస్తారు, అడిగి పోయి యముడితో మనం చెలగాట మాడవచ్చు. ఇది కథ, నిజం కాదు. అట్ట లేదు చరిత్ర, అట్ట లేదు బైబుల్. అట్టుందనుకొని అందరూ పొరపడుతున్నారు ఈ రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా. అదే ఏదో చాలా రంభా ఉర్వశీలతో నాట్యం ఆడతారు. ఎంత కథలు, ఆ కథల లాగా బైబిల్ అనుకుని పాడైపోయారమ్మ క్రైస్తవులు. అంతే కదా? భూమి మీద ఉన్నాం కాబట్టి కట్టుకోవడానికి బట్టలు కావాలి కదా, ఉండటానికి ఇల్లులు కావాలి కదా, తినటానికి తిండి కావాలి కదా, విలాసవంతమైన జీవితం కావాలి కదా. అంటే కథలను చూశారు కాబట్టి ఆడిపోయిన తర్వాత ఊరి బాధలు వాళ్ళు పడచ్చు. అంటే కథలు అనుకుంటున్నారు. కథ కాదు బైబుల్, అది గుర్తు పెట్టుకోండి. అందుకేమన్నాడు? చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని, ఆయన మహత్యములను మేము కన్నులారా చూచిన వారిమై తెలిపితేమి. ఆయన మహత్యమును ఎలా చూశారంట? చూడండి, ఎంత గొప్ప మాట మాట్లాడి. మేము చూసాము. మరి చూసిన ఆయనకి ఎందుకు ఆ రోజు మరి వల పెట్టుకొని పోయాడు? మీరు అర్థం చేసుకోవాలి. రోజు చూసిండు కదా. వల పట్టుకొని పోకముందు చూశాడా, పట్టుకోకపోయిన తర్వాత చూశాడా? ముందే చూసాడు. మరి ఎందుకు వల పట్టుకొని పోయాడు? అంతేనక్క? అంతేనా? ఆలోచించండి. ఇంకా కొంచెం ఆలోచించండి. నా మైండ్ మీ మైండ్ ఒకటే. నేను ఎప్పుడు చెప్తాను, నేను గంటతోడు బైబిల్ చదువుతాను, మీరు గంట చదువుతారు. నేను ఒక వచ్చినాన్ని ఎక్కువ చదివితే మీరు చదువుతుంటారు. ఎక్కువ ఏం చేయరు మీరు ఆడ. మీరు నేను ఒకటి. కానీ ఆలోచించాలి కొద్దిగా. ఆమేన్. ఆత్మ వాళ్ళ మీదకి రాలేదు. ఎందుకు ఆత్మ రాలేదు? ఎందుకు రాలేదమ్మా? వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఎందుకు ప్రార్థన చేయలేదు వాళ్ళు?
ఎందుకు ప్రార్థన చేయలేదక్క? మీరు ప్రార్థన చేయలేదా? మీరు ప్రార్థన చేయలేదు ఎవరన్నా? ఎవరో చెప్పండి, ప్రార్థన చేయలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. చేయొద్దన్న ఎత్తుతురా. ప్రార్థన చేయలేదండి ఎవరు చేయెత్తుతురక్క. గుమ్మడికాయలు దొంగ నేను దొంగతనం చేసిన ఎత్తుతురా. ప్రార్థన చెయ్యని వాళ్ళు ఎవరో చేయొద్దండి. అసలు ఎత్తం. చెయ్యకుండా కూడా దేవుడికి తెలుసు అసలు ఎత్తను కూడా ఎత్తం. ఓకే, ప్రార్థన చేయలేదు అంతేనా? మరి ప్రార్థన చేయలేదు, మరి ఎందుకని వాళ్ళు? పరిశుద్ధాత్మ ఎందుకు రాలేదు? ప్రార్థన చెబుతూ రాదా? యేసుప్రభు వాడుతున్నారు. యేసుప్రభు వాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ లేదా? బైబిల్ గ్రంథాన్ని మీరు బాగా సున్నితంగా అడుగుడి, తట్టుడి, వెదుకుడి, దొరుకును అన్నాడు కదా. ఇదిగో మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్పాడు. మీరు చదవదులే అని చెప్తున్నాను, సందర్భం టైం అయింది కాబట్టి. మీలో ఎవడైనా తన కుమారుడు చేపను అడిగితే ఏమిస్తారా? పామునిస్తారా? తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తారా? తన కుమారుడు వేరే ఏదన్నా అడిగితే ఇంకోటి ఇస్తారా? పాపాత్ములైన మీరే మంచి ఈవులను నెరిగిన ఎడల మీరు మీ తండ్రికి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మని ఇవ్వడా అని రాయబడింది. మీరు మీ తండ్రికి ప్రార్థన చేస్తే ఏమి ఇవ్వడా? కానీ మనమేం అడుగుతున్నాము? మరి మనమేం అడుగుతున్నాము? అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అనుదిన ఆహారం అడుగుతున్నాము. అంతే కదా అడిగేది. అందుకే రోజు నీకు ఉన్నా లేపని ఇస్తూనే ఉన్నాడు. అవునా కదా? వెదుకు ఏమన్నాడు? అడుగుడి ఇవ్వమన్నాడు కదా. వెదుకుడి దొరుకును, తట్టుడి తెరవబడి అన్నాడు. ఎన్నున్నాయి కదా. అడగే వాళ్ళకి ఏది అడగాలో తెలియదమ్మా క్రైస్తవులకి. ఇప్పుడు అడుగుతున్నారు కదా, మీరు కూడా మోకాళ్ళ మీద కూర్చుంటే అడుగుతారుగా. ఏమడుగుతుంటారు? పంటలు బాగా పండాలి. అంత బాగా నిజం మనం అడిగే చెప్తే తప్పేముందక్క. పంటలు బాగా పండాలి, మంచి ఆరోగ్యం కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలి. అయ్యాక ఇంకేమన్నా అడుగుతామక్క? నాకు అసలు జబ్బే రాకూడదు చెప్తాను అడిగేది. పేతురు గొడక ఆ ఆత్మ రానంత వరకు ఏమడిగాడంటే ఇదే అడిగాడు. ఇదే నాకు అడిగింది. మీకు అర్థమైందో కాలేదు? ఏమన్నాడంటే ఇదే అడుగుతున్నాడు. ఏమన్నాడు? మీకు అందరు చూడండి. యేసు ప్రభు నీకు తెలుసు, నాకు ఆయన తెలియదు. ఎందుకన్నాడు? ఎందుకు ఆడాడు? ఎందుకు అన్నాడు? ఆ మాట చెప్పండి అక్క, ప్రార్థన చేద్దాం. నేను రోజు చెప్పలేను కదా మీకు వాక్యం, రోజు చెప్పలేను కదా. ఎన్నిసార్లు చెప్పుంటాను ఆ మాట ఎందుకు అన్నాడని. ఎందుకన్నాడు? ఆమేన్. ఎందుకన్నాడు? ఒకవేళ ఆయనకు నేను ఎరిగినానని తెలిసే నన్ను కూడా తెలుసకపోతే నా భార్య పిల్లలకు దిక్కు ఎవరు? అందుకే కదా. ఇప్పుడు మనం కూడా అంతే కదక్క. శుభ్రంగా మనం నైట్ పూట ప్రార్థనకి ఎక్కడికైనా పోతుంటే ఏదో పాము బిమ్మ గడితే నా ఇంట్లో దిక్కు ఎవరు? ఇదే కదా మన ఆలోచనలన్నీ. ఎందుకంటే ఏమైనా ఉందా? నేను ఇప్పుడు ప్రార్థన అని పోతే నేను ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు కొట్టి తిడతారేమో. ఇదే కదా మన టెన్షన్ అంట. పేతురు కూడా అందుకు అబద్ధం ఆడింది, మనలాగా అనుకున్నారా? అంతే. మనకు అర్థం చేసుకోవాలి, ఏది కూడా సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. పేతురు ఊరకనే దేవుడు చెప్పాడని అబద్ధం ఆడలా. అబద్ధం ఆడతాడని ఎరిగి చెప్పాడు దేవుడు. నీ స్వభావం ఎలా ఉంది? ఎలా ఉంది నీ స్వభావము? ఆమేన్. అబద్ధం ఆడే స్వభావం ఏంది? ఇప్పుడే చెప్పారు కదా మీరు. శరీరంలో ఉన్నావు పేతురు, శరీరానుసారంగా ఉన్నావు కాబట్టి నువ్వు రేపు అబద్ధం ఆడతావు. మీరు శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి ఆల్నేడు పేటకు నిద్ర ఆడ మానుకోవాల్సి వద్దని రారు. శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి ప్రార్థన పోతే జనాలు ఏమని అనుకుంటారేమని పోరు. శరీరానుసారం. అప్పుడు ఆత్మానుసారంగా మారిపోతే అంతే కదా. అప్పుడప్పుడు అంటారు కదా, మీరు ప్రార్థన ఇంట్లో మనిషికి జ్వరం వచ్చి పడుకొని మంచం మీద పడుకొని అంటుంటే నువ్వు ప్రార్థనకు రెడీ అయితే బైబుల్ చేత పట్టుకొని వస్తే నేను చచ్చినా పర్లేదు నీకు అనుకుంటారు. అప్పుడు నువ్వు దేని చూస్తున్నావు? మహిమను చూస్తున్నావు నువ్వు. నాకు ఆ మహిమ కావాలి, ఈ మా లోక మహిమలు నాకు వద్దు. అందుకేమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ లోకమును దాని ఆశలను గతించిపోవును. మనకు బైబిల్ బాగా తెలుసు, కానీ మర్మం తెలియదు మనకు. బైబిల్ తెలిసేదేరు,
మర్మం వేరు. అక్షరానుసారంగా తెలిసేది వేరు, ఆత్మానుసారంగా తెలిసేది. అర్థమైందా? అక్షరానుసారము, ఆత్మానుసారం చాలా తేడా ఉంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్పాలంటే, చదువుకునే పిల్లలకు ఉన్నారనుకో మీరు, ఒక ప్రశ్నను బట్టి కొట్టడం వేరు, అర్థం చేసుకోవటం వేరు కదా! బట్టి కొట్టామనుకోండి, ఆ, ఆ అని రాస్తాడు. ఆ అంటే ఆ అని రాస్తాం. ఎందుకు ఆ రాసావంటే ఆడ ఆ ఉంది అంటారు. ఇంక ఏం తెలియదు వాడికి. ఆ ఎందుకు రాసావంటే ఆడ ఆ ఉంది. తర్వాత అటు పోతా పోతా ముందుకు పోయిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఓ మంచి చెట్టుకు ఉదాహరణకు చెట్టులో నుంచి కాండం వత్తది. కాండంలో నుంచి మొండెం వత్తది. ఏదో పూత వత్తది. ఏం వత్తదనుకోండి. చెట్టులో నుంచి కుక్కపిల్ల వచ్చిందని మర్చిపోయి రాసిరనుకో, ఈ రేపు పరీక్షలో కూడా చెట్టులో నుంచి కుక్కపిల్ల వచ్చింది. కుక్కపిల్ల ఎట్టొచ్చిందంటే నాకేం తెలుసు? ఆడు రాసిరు, నేను రాసినాను. అర్థం చేసుకోవడానికి ఇదేముంటది. అర్థం చేసుకున్నోడికి ఏం చేస్తది? ఇది కరెక్ట్ గాదు. చెట్టులో నుంచి విత్తనం వత్తది. విత్తనం నాటితే చెట్టు వత్తది. ఇది అర్థం చేసుకున్నోడికి. అర్థం చేసుకున్నోడికి చెట్టులో నుంచి కుక్కపిల్ల వచ్చిందంట. ఏందిరా చెట్టులో నుంచి కుక్కపిల్ల వచ్చిందంటే, మా బుక్‌లో అట్నే ఉంది. బుక్‌లో ఉంటే అది ప్రథమేమన్నా తప్పయిందేమో ప్రింటు. కానీ నువ్వు అర్థం చేసుకోవాలిగా. ఒకసారి బుక్‌లో రాస్తున్నాడనుకోండి, ఉదాహరణకు రాసిందనుకోండి. కోడి, కోడి పిల్లని ఈనిందని రాసారనుకోండి. ఈడు కూడా కోడి, కోడి పిల్లని ఈనిందని రాస్తాడు. కోడి పిల్లని ఏనటమేందిరంటే, మా టీచర్ అలాగనే చెప్పారు. అడగాలిగా టీచర్‌ని. కోడి పిల్లను కోడి ఏందట సార్, కోడి గుడ్డు గదా పెట్టేదంటే, ఈడికి అవసరం లేదు. అర్థం లేని చదువులియి. బైబిల్‌ని కూడా ఇప్పుడు అర్థం చేసుకోవట్లా. ఏదో పోవాలి చదవాలి కాబట్టి చదువుతున్నారు. నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నారు. బట్టి కొట్టాలి కాబట్టి బట్టి కొడుతున్నారు. ఆ మూలకు పోతే వాళ్ళొకళ్ళు చెప్తారు. ఈ మూలకు పోతే ఈళ్ళొకళ్ళు చెప్పారు. ఈ మూలకు పోతే చెప్పారు. ఈ యాడికి పోయినా కూడా జరం పోతే చాలులే. యేసయ్య అయినా ఒకటే, యంకయ్య అయినా ఒకటే. జరం పోతే చాలు ఊరైనా. అంతే కదమ్మా! యేసయ్య కాడికి పోయినా, యంకయ్య కాడికి పోయినా విభూతి పెట్టించుకున్నా, నల్ల దారం కట్టుకున్నా జరం పోతే చాలు అంతే కదా మనకు. అంతకుమించి ఏమన్నా కావాలా? అట్టెట్ట కుదురుద్దంటే ప్రపంచంలో 90% క్రైస్తవులకి ఇదే కావాలి ఈరోజు. మహిమను చూసినోళ్ళైతే లోకాన్ని పరుచుకుంటావా? ఇప్పుడు మహిమను చూసావా? మనం ఎందుకు చూడలేదంటే పరిశుద్ధాత్మ రాలేదు. పరిశుద్ధాత్మ ఎందుకు రాలేదంటే మీరు అడగటం లేదు. ఎందుకు అడగలేదే? రోజు 3 గంటలతోటి రోజు 3 గంటలతోటి నువ్వేమడుగుతున్నావు? సరుకుల లిస్ట్ రాసేస్తున్నావు. అంతే కదమ్మా! సరుకుల లిస్టు. నూనె లేదు, ఆ! ఉల్లిపాయలు లేవు, చింతపండు లేదు, తెల్లగడ్డలు లేవు, టమాటాలు లేవు. ఇదే కదా మన లిస్ట్ అంతా. యేసుప్రభు దగ్గర కూడా అదే కదా! మా కోడలిది ప్రెగ్నెన్సీగా ఉంది ప్రభా! మంచి ప్రసవం బాయిచ్చేయి. మా పిల్లోడు చదువుకుంటున్నాడు. మంచి ఉద్యోగం రావాలి. మేము పొలం నాటాము. పై తెగులు రాకుండా ఉండాలి. సరుకుల లిస్టే కదా ఇది. కొత్త లిస్ట్ ఏమైనా ఉందా? ఈ ప్రార్థన కాకుండా ఏదైనా ప్రార్థన ఉందా? ప్రభువా, నేను ఈ రోజు ఈ మహిమలో ఉన్నాను. ఈ లోక సంబంధమైన కోరికలు కాదు. నీ పరిశుద్ధాత్మ నాకిచ్చి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ పని చేయటానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయమన్నప్పుడు ఏది గుర్తుకు రాదు లోకంలో. ఈ ప్రార్థన అసలు చేద్దామా? అస్సలకి చేద్దామా? మన కళ్ళ ముందున్నోడు ఏమంటాడు తెలుసు పక్కనోళ్ళు? ఇదిగో మాకు బహుమానాలు కావాలి. మేము మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాం. మేము మంచి మంచి మిద్దెలు గడుచుకుంటున్నాం అంటే మనకు కూడా కయ్యి కావాలనే కోరికలు కానీ ప్రభువా ఆ మహిమలోనికి నేను రావాలని ఎవరైనా అడుగుతారా? కొంతమంది మీరు ఇప్పుడు ఇన్ని రోజులు ప్రార్థన చేశారు. ఎప్పుడైనా కనీసం వారానికి 4 సార్లు అయినటువంటి ప్రార్థన చేస్తారు. అంటే వారానికి 10 సార్లు చేస్తారు మీరు ప్రార్థన. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3, 7, 3, 21. మధ్య మధ్యలో బుద్ధి పుట్టినప్పుడు ఇంకో ప్రార్థన. 21 ఒక 40 సార్లు చేస్తారు. 40 సార్లలో కనీసం 4 సార్లు అయిన పరిశుద్ధాత్మనిచ్చి నేను కరెక్ట్‌గా ఉండాలని ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన చేయాలంటే కుక్క బాగలేకుండా ఉండాలి. ప్రార్థన చేయాలంటే ఇంట్లో పిల్లోడికి బాగలేకుండా ఉండాలి. ప్రార్థన చేయాలంటే పొలానికి తెగులు రావాలి. అప్పుడే మనం ప్రార్థన చేసాం. ఇంకెప్పుడు చేస్తాం? పేతురు కూడా అట్టాడి ప్రార్థన చేశాడు. అందుకే యేసు ప్రభు ఎవరో నాకు మనం కూడా అన్నాం కదా అప్పుడు. చాలా సార్లు అనలేదమ్మా? యేసు ప్రభు తెలుసు అన్నారా? తెలియదన్నారా? తెలియదన్నాం. అన్నారా లేదా మీరు? ఆమేన్. నిజంగా చెప్పావు. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఖచ్చితంగా అన్నాం. అన్నాం. ఎలాగన్నాం? ఆ? అబద్ధం ఆడినప్పుడు యేసు ప్రభు తెలియదు. బూతు మాటలు మాట్లాడేటప్పుడు యేసు ప్రభు తెలియదు. ఏ దొంగ మాటలు మాట్లాడేటప్పుడు యేసు ప్రభు తెలియదు. తెలిసుంటే మాట్లాడవుగా. సెల్‌ఫోన్‌లో దరిద్రాలు చూసేటప్పుడు యేసు ప్రభు తెలియదు. సినిమాలు, సీరియల్ చూసేటప్పుడు యేసు ప్రభు తెలియదు. ఎందుకంటే తెలిసుంటే చూడంగా. ఇప్పుడు పేతురాడ ఆయన ఊరో నాకు తెలియదన్నాడు. ఇప్పుడు మనం రోజుకి ఎన్ని సార్లు అబద్ధం ఆడుతున్నాం. ఆయన తెలియదని. బైబిల్ పట్టుకొని వస్తున్నారులే తెలియదని ఎన్ని సార్లు అని ఉంటావు. నేను అనలేదు. నువ్వు అనకపోయి ఉంటే పరిశుద్ధాత్మ ఎప్పుడో వచ్చేవాడు నీ కాడికి. పరిశుద్ధాత్మ వచ్చుంటే మమ్మల్ని తొందర చేశాడు. మిమ్మల్ని నేను తొందర మీరు నన్ను తొందర చేసేవాళ్ళు. అంటే నన్నంటే
పాస్టర్లు కాదు, విశ్వాసులు వాళ్ళు, లోకాన్ని తొందర చేసేవాళ్ళు. ఎందుకు మారరు అప్పుడప్పుడు సమరయ స్త్రీని ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు అక్క? తెలుసుగా మీ అందరికి సమరయ స్త్రీని ఏమన్నారు? ఏమన్నారు? నీవేంది ఇలా మాట్లాడుతున్నావు, అసలు నీ మాటలు ఏంటంటే మాకు ఆశ్చర్యం వేస్తుందంటే, నా కొండ నేను విడిచిపెట్టాను అన్నది. ఏమన్నది? నా కొండ నేను విడిచిపెట్టాను, ఇక నాకు లోకం మీద ఆశలు లేవు, కోరికలు లేవు, ఇష్టాలు లేవు, నన్ను గొప్పగా చూడాలని లేదు, ఏం జరిగినా నా దేవుడి పనిలో నేను ఉండాలి, వెళ్ళిపోవాలంటే. పేతురు చూసిన మహిమ మరలా ఎప్పుడు పొందుకున్నాడంటే, మేడ మీద ఆ గదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అన్నాడు, యేసు ప్రభు తెలుసంటే నేను యేసు ప్రభు సేవకుణ్ణి, నన్ను చంపైనా పర్వాలేదు, నేను యేసు ప్రభు సేవకున్నాను. పద్మాసు దీపములు చేస్తాం ఏమనంటే, ఏయ్ నేను యేసు ప్రభు సేవకున్నాను. ఖడ్గంతో తల రెండు మేడం అంటే మేరు చేస్తామంటే చెయ్యి, నేను యేసు ప్రభు శిష్యుని అన్నాడు యాకోబు. ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా? అలా ఎప్పుడు అనగలుగుతావు? దేవుని ఆత్మ నీలోనికి వస్తే. ఆత్మ ఎప్పుడు వస్తుంది? నువ్వు అడిగితే. మరి నేను అడగలేదంటే అడగట్లా, నేను చెప్తున్నాను ఇక్కడ అడగటంలో. అందుకే నేను నిజంగా, మీరు చాలాసార్లు అంటారు బైబిల్ ఎప్పుడు చదువుతుంది. నేను బైబిల్ ఎప్పుడు చదవను, బైబిల్ ఎప్పుడు కూడా అనుసరించాలని ప్రయత్నిస్తాను. నేను జీవించే ప్రతి చోట బైబిలే. నాకు అదే అనిపిస్తుంటది, బైబిల్ గుర్తురావాలి. మన మైండ్లో ఉండాలి బైబిల్. ఇది తప్పు, ఇది కరెక్ట్. మనం ఏది, ఇదిగో యోహాను సువార్త 3:6 ఇలా ఉంది, కీర్తన గ్రంథం 145:11 ఇలా. ఈ కాదు కావాల్సింది, బైబిల్ నాలో ఉంది, నేను చేసే పని బైబిల్ ప్రకారం ఉందా లేదా, అది మీరు ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కోవాలంటే కొద్దిగా కష్టం కాదక్క. లోకాన్ని విడిచిపెట్టమంటే మామూలు విషయం. రేపు ఏమైనా ఉంటాయి ఫంక్షన్లో పబ్బనాలు అట్టడే చెప్పడం కాదు, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఫంక్షన్లో పబ్బనాలు ఉంటాయి అనుకోండి, అక్కడ నువ్వేం గుర్తుపెట్టుకోవాలి? ఏం కావాలి నీకు? పేరు. ఏం కావాలక్క? ఎలా వస్తుందాం పేరు? పేరు ఎలా వస్తుంది తెలుసా? పేరు ఎలా వస్తుందంట అక్కడ, నీ హోదా తెలియజేస్తే పేరు వచ్చేస్తుంది. నీ హోదా ఎలా తెలుస్తుంది? చెప్తావా? ఇచ్చేవాళ్ళు ఉండరమ్మా, మీరు చెప్తారా? మా అమ్మ బంగారు తల్లి చెప్తా. అట్టమ్మా, నీ మెల్ల ఉన్న ఏంది ఆ హారాలు, నీ చేతుకున్నటువంటి ఆ యొక్క గాజులు, నీ యొక్క నడుముకున్నటువంటి ఆ వడ్డానాలు, నీకున్నటువంటి ఆ కొంకెలు, అవన్నీ నీ హోదాని తెలియజేస్తాయి. అక్కడ నువ్వు కట్టుకున్న చీర, నువ్వు కట్టుకుంది ఎంత? 15,000. 15,000 అది హోదా. మనం చెప్పాల్సిన పని లేదు, మనం పోతుంటేనే మన హోదా అడుగుతాం. అప్పుడు సరసలు ఏంది ఇప్పుడు చాలా మంది చూడండి, కొన్నిసార్లు ఎక్కడికైనా మీరు పోయేటప్పుడు ఏం చేస్తారు చూడ, బైక్ మీద పోవాలి కొందరు అనుకుంటారు, కొందరేమో ఆటోకి పోవాలనుకుంటారు, కొందరేమో బస్సుకు పోవాలనుకుంటారు, కొందరు కారులో పోవాలనుకుంటారు. దేనికని? హోదా కోసం. అక్కడ కారు వేసుకొని వచ్చి కారులో నుంచి దిగుతుంటే అందరు నన్ను చూసి, అబ్బాయి ఎప్పుడు కారు కూడా, ఈ హోదా కోసమే. ఎందుకు అనుకున్నారు మీరు? మీకు అర్థం కావట్లేదు. హోదాలు చూడని వాడు యేసు ప్రభు శిష్యుడు. మీకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు కారు వచ్చిందంటే సూటి బూట్ ఉండాలి కదా, కనీసం బూట్లు అన్నీ వేసుకోవాలిగా. మంచి బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని కనీసం పాతది కాకుండా కూడా 1500 దాన్ని కట్టుకొని రావాలి అమ్మగారు. కారులో పోతుందంటే చిన్న చేసుకుని వస్తే నీ కారుకు నీకు అసలు సూటి కాలేదంటారు. అంతే కదక్క. ఇప్పుడు మీరు ఎక్కారు ముందు ఆ గుడ్ల మార్చుకురాపా, నేను పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మ నాన్న చెప్పి నాకే సిగ్గుపోద్ది, మంచి బట్టలు 2 లేవు నీకు అంట. నీ హోదా కాదు కావాల్సింది ఇక్కడ, నీ యొక్క విలువ. యేసు ప్రభువుకి అదే కావాల్సింది ఇక్కడ. ఏంది? విలువ. ఏంది అంటున్నాడు? పేతురులో మహిమ ఉంది, ఆ మహిమను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, మోసేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి పర్ణశాలను కట్టి ఇక్కడే ఉందామంటే ఇంకా వద్దు, కిందికి పోదాం. ఎందుకంటే ఇక్కడ ఉండే రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం తెలుసా? ఇప్పుడు ఎన్న మనకు వాక్యము, అబ్బా నేను ఎట్నే ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఆడిపోతే కదా తెలిసేది, ఆడిపోతే కదక్క. ఆ గడప దాడితే కదా ఇంటికాడికి పోతే కదా తెలిసేది. కొంతమంది ఇంటికాడికి కూడా కట్టుకుంటారు, దేవునికి స్తోత్రం, నిజంగా వాళ్ళని గొప్పలు అంటారు. వీళ్ళు ఎక్కడ పడిపోతారు తెలుసా? గడవల కాడికి పోయినప్పుడు పడిపోతారు. ఆడ కూడా గెట్టుకుంటారు. సాతాను ఎంత గొప్పది తెలుసు అది. నిజంగా నాకు సాతాను గురించి ఆలోచిస్తే అనిపిస్తుంటది. ప్రతి చోట మనకు పరీక్ష. పనులలో, ఇంటికాడ భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, పని చేసే వాళ్ళ దగ్గర,
పనులు కాడ, డబ్బులు పంచే దగ్గర, డబ్బులు సంపాదించుకునే దగ్గర, అప్పు తెచ్చే దగ్గర, అప్పులు ఇచ్చే దగ్గర, డబ్బులు దాచిపెట్టే దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, ఫంక్షన్ల దగ్గర, సావుల దగ్గర, ప్రతి చోట ఫంక్షన్ ఇవన్నీ తెగించుకొని వచ్చి చివరి పత్తావు చూడు. అప్పుడు అన్నాడు పౌలు గారు, యేసు ముద్రలు నా ముందు ఉన్నాయి, ఇక నన్ను ఎవ్వరూ శ్రమ పెట్టొద్దు. అప్పుడు ముద్రలన్నీ నీ మీద వస్తే నిన్ను ఎవరైనా వచ్చి, ఏందమ్మా నీ సొంత ఇంట్లో పెళ్ళి అయితేనే ఆదివారం అని ప్రార్థన పోతున్నావు అంటే, ముద్రలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు నన్ను శ్రమలు పెట్టదు. ఇప్పుడు నా గురించి లేనిపోయిందని చెప్పినా కూడా నన్ను ఇంకేమి చేయలేదు, వదిలేశారు నన్ను అందరు. మీకు తెలుసా తెలియదు, ఇప్పుడు నన్ను ఏం చేశారు, చాలా చాలా మంది అంటారు నన్ను ఏం చేస్తారు, నేను అనుకుంటాను నన్ను చాలా మంది నన్ను వదిలేయని నేను చెప్తాను. ఎందుకంటే నన్ను వదిలేయకపోతే నా మీద వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. కొన్ని ఎక్స్పెక్టేషన్ అంటే ఏం తెలుసా, మాకు ఆదుకుంటాడు, మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా సహాయం చేస్తాను నేను చెప్పాను, నన్ను వదిలేయని చెప్పాను. ఎందుకు వదిలేయమని చెప్పానంటే, ఇబ్బందుల్లో సహాయం చేస్తానంటే నా గురించి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేసి నేను మీకు సహాయం చేసి దేవుడి పనిని మర్చిపోతాను. అర్థమైందక్క? ఇప్పుడు మనసులో సహాయం చేస్తే దేవుడి పని ఏం చేయాలి, మర్చిపోవాలి. దేవుడి పని మర్చిపోయానంటే ఎవరి పని చేయాలి? ఆమేన్. నిజమక్క, అది దెయ్యం పని చేయాలి. ఇంకా మనుషులు అన్న ఊరిలో దెయ్యం పని చేయాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ పేతురు, మన జీవితంలో పేతురులాగా ఉన్నాం. ఈరోజు కొండ మీద మహిమను చూసాం, ఇక్కడే ఉంటే బాగుండు అనుకున్నాం, కిందికి వచ్చిన తర్వాత బుద్ధులు మారిపోతాయి. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురులాగా ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పర్ణశాలలు కడతానన్నాడా? ఏమన్నాడు? నేనే ఆ మహిమలోనికి పోవటానికి ఏదైనా చేస్తాను. మనం గుళ్ళు కట్టడానికి డబ్బులు ఇస్తాం కదా, చర్చిలు కట్టడానికి డబ్బులు ఇస్తాం. గుళ్ళు అంటే మీరు ఏదనుకోండి, మన చర్చి గురించి మాట్లాడుతున్నాను ఏదన్నా. మనకు పాస్టర్ గారు వచ్చారు, అయ్యా నేను ఇలా చర్చి కట్టాలి, ఇలా కట్టాలి. ఓకే, నీకేమైనా హెల్ప్ చేయమంటే ఓకేనయ్యా, బుద్ధి పెడితే నేను అక్కడికి వచ్చేది చేస్తాను, మీరు వెళ్ళండి, తర్వాత చూస్తాను సంఘం. మరలా వేరే పాస్టర్ గారు ఫోన్ చేస్తాను, అయ్యా అదిగో చర్చి కడతాను. నేను ఇంతగా చెప్పాను, ఒకటే చెప్పాను, మీరు చర్చీలు కట్టాలన్నా ఏది కట్టాలన్నా ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడన్న. ప్రార్థన చేయని చేత కాదు, కానీ ఊర్లమ్మడి దిగిన అడుక్కోని చేత అవుతుంది. మరి ప్రార్థన చేయొచ్చు కదా. మీరు అనొచ్చు, ప్రార్థన చేస్తే దేవుడు ఆడ నుంచి, దేవుడు ఏమైనా పైన తెచ్చుతాడు. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు నిజంగా దేవుని ప్రార్థన చేస్తే నీకు చర్చి పెద్ద అవసరం. నేను చెప్తున్నాను, ఒక అందరు వేసుకొని దానికన్నా ప్రార్థన చేయొచ్చు. చర్చి అంటే ఇలాగనే రేకులుండి ఏసీ ఉండి పెద్ద పెద్ద అప్స్టైర్ ఉండాల్సిన పని. అందరు వేసుకొని గుడ్డ పేలకలు కట్టుకొని ప్రార్థన చేసుకోవచ్చు. పడతాడేమన్నా దేవుడు? ప్రారంభంలో గంగపాల ప్రాంతంలో చర్చి కట్టడానికి అందరూ చాలా మంది, నేను చర్చి ఎట్టగట్టాను తెలుసాడా, 4 గుంజలు బాతి, 4 గుంజల మీద 4 గుంజలు కట్టి ఆ నుంచి ఒక నల్ల పట్ట తీసుకొచ్చి పైన పరిచి టైం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడని. మనం ముందే ఉండి నేను ఎట్ట కట్టాలి అట్ట కట్టాలనుకొని ఓర్లమ్మడి తిరిగి నువ్వు అడుక్కుంటుంటే ఎవరేమన్నాడు? ఇప్పుడు దానికి ఒక రసీదు కూడా తయారు చేసి పెట్టారు. ఎవరు మాట్లాడాలి? వాళ్ళు కట్టాల్సింది మందిరాలు కాదు, సజీవమైన రాళ్ళను కట్టాలి. అందుకని నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, అందరూ చెప్తున్నాను, మీరు మహిమను చూస్తే లోకాన్ని ప్రేమించలేక, మీరు మహిమను చూడలేదు కనుక లోకాన్ని ప్రేమిస్తున్నారు. మీకు ఎంత చెప్పినా కూడా అంతే. మీరు ఎందుకంటే పేతురు యేసు ప్రభుతో తిరిగినా కూడా మారిండా? యేసు ప్రభుతో తిరిగినప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ చెప్పేది మామూలు మాటలే. యేసు ప్రభు ఎంత మాటలు చెప్పుంటాడు, నేను ఎన్ని అద్భుతాలు చూసుంటాడు, ఎంత చచ్చిపోవడాలని ఇప్పుడు పేతురు చూసిండుగా. ఆ యొక్క అధికారి ఇంట్లోనికి వెళ్ళినప్పుడు, చిన్న కుమార్తె చచ్చిపోయినప్పుడు పేతురు కూడా లోపల తీసుకెళ్ళాడుగా, చూసిండుగా. అయినా లేపిండా, మారిండా? కానీ ఒక విషయం చెప్తున్నాను సార్, ఈరోజు మీకు నాకు మనందరం ఆత్మ చేత మనం జీవిస్తుంటే ఈ లోక మహిమను చూడము, పరలోక మహిమ కోసం పాకులాడు. ఆ మహిమలో మనకి ఏది గుర్తురాదు. పౌలు గారు ఆ మహిమను చూసింది, ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావన్నారు. ఎందుకంటున్నాడంటే పౌలు గారి యొక్క శరీరంలో కూడా ఏముంది? బాధలు ఉన్నాయి. మనం ఏమంటాం? కడుపు నొప్పి, కాలు నొప్పి, నీరసంగా ఉంది, అందుకే ప్రార్థన చేయాలి. అబ్బా, వీళ్ళలో ఆత్మ లేదని చెప్పుకుంటే పోదు కదమ్మా. నేను అప్పుడప్పుడు ప్రార్థన పడిన, నాకు ఈరోజు దెయ్యం పట్టింది, అందుకే నేను ప్రార్థనకు రాలేదని చెప్తాను. పాస్టర్ ఫోన్ చేసి అని చెప్తాను ఇదే మాట. ఎందుకంటే నాకు వేరేది, దేవుని కంటే ఎక్కువైన పని వేరేది ఉందిగా. చివరికి అది నా శరీరమైన, నువ్వు ఇంత పచ్చిగా చెప్తుంటే అంతే చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించదని మనం ఆల్రెడీ బాగా ఆలోచించండి, గమనించి. ఈరోజు మీకు నాకు నీకు నాకు కూడా చెప్తుంది బైబిల్, ఆ మహిమని ఇప్పుడు చూస్తున్నావు. ఆ మహిమ ఏమైంది? ఇప్పుడు
బైబిల్లో వాక్య రూపము. మరుగయున్న మన్న అన్నాడు. మహిమ, ఈ మహిమ మనం చూసినప్పుడు ఇక ఏది మనకు తగిన. కాబట్టి అలాంటి మహిమలోనికి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఏం కావాలి? చచ్చిపోవాలి అంతే. ఏరైనా కూడా మళ్ళీ పోయి కోడుకుంటాం అక్క. ఏరు మూడోళ్ళు ఏం చేస్తారు? ఉప్పు లేనప్పుడు కటక్కని పోయి పట్టుకొచ్చుకుంటారు. బియ్యం లేనప్పుడు కటక్కని పోయి అడక్కొచ్చుకుంటారు. ఎందుకంటే ఏరు మూడోళ్ళు అంతే కదా. చచ్చిపోయినోడు ఏరు పడడానికి చచ్చిపోవడం చాలా తేడు కదా. ఏరు పుట్టాడు కొన్ని మీలో నుంచి 2 రోజులు రాసంతం నీ ఇంట్లో అడిగి పెడితే చూడండి పోతాడు. 4గో రోజు ఇంట్లో బియ్యం అయిపోతున్నాయి అంటే కొత్తగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎందుకు ఎంత రోసంతో ఉన్నాడు, మళ్ళీ మాటలు కలుపుతున్నాడంటే నీతో అవసరమైందని. మనమేమనుకుంటాము? బాగుపడితే మంచిదే కదా. కాదు, నీతో అవసరం ఉంది. కానీ లోకానికి ఏరైనా చెప్పుకున్నాము, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళలాగా పోయి మాట్లాడుతుంటాము. కానీ ఇప్పుడు వేరు కావాల్సింది కాదు, చచ్చిపోవాలి. లోకంలో చచ్చిపోతే ఇంకే సంబంధాలు మనకు ఉండవు. దేవునితో సంబంధమే ఉంటుంది. ఆ మహిమ మనం ఏం చేస్తుంది? అత్యధికమైన మహిమను పొందటానికి అర్హత ఇస్తుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ